నాలుగో గుర్తు ఏంటనంటే దానియేలు రాశాడు ఈ గుర్తు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తారు. దానియేలు అంటున్నాడు, అంత్యకాలమునకు ముందు, యేసుక్రీస్తు రాకడక ముందు మనుషులు విస్తారమైన ప్రయాణాలు చేస్తారు. విస్తారమైన ప్రయాణాలే కాదు, అమేజింగ్ ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. ఏమన్నా మనుషులు జ్ఞానం సంపాదించడంలో చాలా అధికమైపోతారు వీళ్ళు. ఎపోగ్లుమియా ఏజ్ అన్నారు. ఎపోగ్లుమియా అంటే మాకు తెలియందంటే ఏమీ లేదు, అన్నీ మాకు తెలుసు. దానియేలు అంటున్నాడు, యేసుక్రీస్తు ఒక రెండవ రాకడక మునుపు, అంత్యకాలమునకు ముందు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తారు. ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెళ్ళిపోతారు. కానీ నేను ఒక 10-12 సంవత్సరాల కిందట కంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఇవి ఎయిర్పోర్ట్లా లేకపోతే మా పచ్చ బస్సులు ఉండేటువంటి బస్ స్టాండ్లా, పల్లె వెలుగుల బస్సులు తిరిగే దగ్గర జనం ఉన్నట్టు ఎయిర్పోర్ట్లో విపరీతమైన జనం పెరిగిపోయారు. ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు విస్తృతమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఏమిటండి ఇట్లా అయిపోయింది లోకం అంటే, ఆయన రాకడక మునుపు ఆశ్చర్యం కలిగించేలాగా మనుషులు విస్తృత ప్రయాణాలు చేస్తారు.